హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. ఈ రోజుల్లో చాలామంది బడ్డింగ్ ఆర్టిస్ట్ ఆపర్చునిటీస్ లేకుండా చాలా టాలెంట్ ఉన్నా కూడా బయటికి రాలేకుండా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా హెల్ప్ వల్ల కానివ్వండి, ఇలాంటి షార్ట్ డైరెక్టర్స్కి ఆర్టిస్ట్కి చాలా మందికి ప్లాట్ఫామ్ అనేది దొరికింది. అలాగే ఈరోజు అలాంటి ఒక యంగ్ టాలెంట్ ఉన్న టీమ్ మనతో ఉన్నారు. అండ్ వీళ్ళు ఒక అప్కమింగ్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు ఆన్ July 10th, 2026. అండ్ మనము ఇవాళ వాళ్ళతో మాట్లాడి అసలు ఈ సాంగ్ గురించి అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ ఇషాక్ సింకా అండ్ టీమ్. హలో సార్. హలో, నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ టుడే. సో లెట్ మీ ఆస్క్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో మీరు ఐ థింక్ యు ఆర్ వెరీ పాపులర్ ఆల్రెడీ. మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ స్టిల్. సో ఇషాక్ సింకా గారు, ఎస్, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాము. విజయ్ సేతుపతి గారు అని చెప్పి కూడా చాలా మందికి పాపులర్ గా మీరు తెలుసు. సో మీ గురించి అండ్ మీ టీమ్ ని మాకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, నా పేరు ఇషాక్ సింకా అండి. నేను ఇందులో లీడ్గా యాక్ట్ చేశాను. అండ్ తిను ఆర్ట్ క్యాప్చర్ అండి, ప్రకాష్ షూటర్. తిను మా డిఓపి, సినిమాటోగ్రఫీ మొత్తం చూసుకున్నాడు. మొత్తం మంచి విజువల్గా మాకు మంచి టీం చేశాడు. హీఈస్ సాయి కుమార్ దేవరా. ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అండి. తర్వాత లిరిక్స్, సింగింగ్ మొత్తం మనడే చూశాడు. మన ద గ్రేట్ యాక్టర్, మా షో టాపర్, మా అల్లరి అప్సరా. తినే మా సాంగ్కి బ్యూటిఫుల్ అండి. అసలు మా సాంగ్ ఇంత అందంగా రావడం తినే. అండ్ బ్యూటిఫుల్ లేడీ మా నిక్కంటి దివ్యశ్రీ. తిని మీ రాజమండ్రి అమ్మాయి. ఓకే, లీడ్ యాక్ట్రెస్ గా చేసింది ఇందులో. ఓకే, సో ఇషాక్ సింకా గారు, మీరు అసలు ఈ సాంగ్ ద్వారా మీరు ఒక మెసేజ్ ని కూడా కన్వే చేయాలి అని చెప్పన్నారు నాతో. సో ఈ హోల్ కాన్సెప్ట్ అంటే ఎవరి ఐడియా అండి? ఐడియా ఇది నాదేనండి. ఓకే. సో ఏంటంటే దీని పేరే గాలి శ్వాస బంధమల్లె. గాలి శ్వాస బంధమల్లె. ఓకే. యాక్చువల్లీ ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. బట్ ఈగోస్ వల్ల విడిపోతున్నారు. ప్రేమ ఉంటుంది, బట్ నువ్వెక్కువ నేను ఎక్కువ అనే దాని మీద విడిపోతున్నారు. సో దానివల్ల పిల్లలు ఇబ్బంది పడి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళు అమ్మా నాన్న ప్రేమ దూరం అయిపోయి చాలా బాధపడుతున్నారు. చాలామంది చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. కొన్ని నా ఫ్యామిలీలో కానీ బయట కానీ అంతా చూసి ఈ రోజులో చాలా కామన్గా అయిపోయింది. ఈరోజు అంతా ఇన్స్టాగ్రామ్ డేస్ అండి. సో ఆ డేస్ పోయాయి. సో దానివల్ల సో ఈ బంధాన్ని విలువలు చూపిద్దామని చెప్పి ఈ రోజుల్లో అందరూ ఫోక్ సాంగ్ అన్ని చేసుకొని చేస్తుంటారు. బట్ నేను ఒక ఎమోషనల్ డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ సాంగ్ని తీసుకొచ్చి మీ అందరికీ నేను చూపిస్తున్నాను. వండర్ఫుల్ అండి. కానీ ఈ గాలి శ్వాస బంధమల్లె అనే పేరు ఎవరు పెట్టారండి? అంటే మీనింగ్ ఏంటి దానికి? అది నాకంటే మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలండి. ఎందుకంటే తను యంగ్ టాలెంట్, పాపం నన్ను నమ్మి వచ్చాడు. సో ఒక అవకాశం గురించి అడిగాడు. సో తనతో ద్వారా చెప్తానే బెటర్ అండి. ఎస్, నమస్తే అండి. సో ఈ గాలి శ్వాస బంధమల్లె అనే పేరు అసలు మీకు ఎలా వచ్చింది? అంటే దీని మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే మేము నేను ఒక ట్యూన్ ఇచ్చా. అన్న, ఒక లవ్ స్టోరీకి నీకు బాగా సెట్ అవుతుంటే నీకు దన్నారా బాబు, లవ్ స్టోరీ కాదు నాకు లవ్ స్టోరీ ఏంటి, లవ్ స్టోరీ వద్దు తమ్ముడు, ఏదైనా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మెసేజ్ వచ్చేలాగా చేద్దాం అని అన్నారు. సరే అన్న, ఎలాగంటే అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారు తమ్ముడు. వాళ్ళకు ఒక చిన్న పాప ఉంటుంది. వాళ్ళని పాప ఏమైనా కలిపేలా ఉంటే చూడు తమ్ముడు అలాగా అని చెప్పాడు. ఓకే అన్న, ఇదేదో బాగుంది కదా, ఇది కూడా మంచి ఓరియంటెడ్. ఇప్పుడు అన్ని ఫోక్ సాంగ్లు, డీజే సాంగ్ వచ్చి అవి హిట్ అవుతున్నాయి కదా, కొంచెం మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నేను అప్పుడు గాలి, ఓకే, గాలి శ్వాస అంటే ఇప్పుడు మన ఈ గాలితోనే కదా మనం శ్వాస పీల్చుకుంటా అని ఒకసారి పాడితే అర్థం అవుతుంది. అవును, ఒకసారి పాడండి, పాట పాడండి మా కోసం. ఇప్పుడు ఒక ట్యూన్ ఇచ్చాను అన్న, నా దగ్గర ఒక ట్యూన్ ఉంది. అని ఒక ట్యూన్ ఇస్తే తమ్ముడు సూపర్గా ఉంది తమ్ముడు, ఒకసారి ఏదైనా లిరిక్స్ యాడ్ చేయి అని చెప్పగానే సరే అన్న. అయితే అప్పుడు నేను అనుకున్నాను గాలి శ్వాస బంధమల్లె అంటే గాలికి మనం పీల్చుకునే శ్వాసకి ఉన్న బంధాన్ని చూపిద్దాం అనుకున్నాను. అలాగా తదా నింగి నేల దూరం, నేలకి నింగికి దూరం ఉంటుంది కదా మ్యామ్. అవును. అలా నేను వీళ్ళు విడిపోతున్నారు ఆ బంధం అని గాలి శ్వాస బంధమల్లె కలిసి ఉందామే, ఆ నింగి నేల దూరమల్లే వెళ్ళిపోమాకే
అని ఒక చిన్న లిరిక్ రాశాను. రియల్లీ నైస్. అది పాడే నన్ను పరిచాడండి. అవునా? అక్కడ నిన్న మొదలైందండి. వాయిస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మీది. yeah. అంటే మ్యూజిక్ మీరు చిన్నప్పటి నుంచి మీకు ప్యాషన్ ఉందా అండి? చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది కానీ నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు దొరకలేదు మ్యామ్. ఓకే. నేను చాలా ట్రై చేశా కానీ నాకు నువ్వు చిన్నోడివి, నువ్వేం చేయగలవు, నీకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ పెద్దోళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తేనే తెలుస్తుంది. సింకానికి మరి ఎలాగా నా గురించి ఏమైనా తెలిసిందా, ఇది పాడగలని ఎలా నమ్మకం ఎలా వచ్చిందో తెలియదు కానీ మ్యామ్ నాకైతే ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని నేను కొంచెం నిరూపించుకున్నానని నా నమ్మకం. అక్టోబర్ 2025లో స్టార్ట్ చేసాడు మనం మెసేజ్ చేయడం. ఓకే. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నా ప్యాషన్ చూసి అన్య నువ్వు ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది అంటే ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని వేసాం. రీల్స్లో నేను మినిమం 50,000 1 lakh పెట్టి రీల్స్ చేస్తూ ఉంటాను. మీలాంటి వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఒక ఇచ్చారు. ఇస్తే నేను ఒక 20-25,000 అయిపోద్దని వాళ్ళు, కానీ అది ఆ సాంగ్ కొట్టించడానికి 1 lakh అదంతా చాలా ఖర్చుతో కూడి అందరినీ చూసుకొని సెట్లో 40-50 మంది ఉన్నాం. సో వీటి వల్ల వెళ్ళింది. బట్ ఎనీథింగ్ తను నమ్మాడు, నేను తను నమ్మాను. సో అవుట్పుట్ జూలై 10th చూస్తామంటాం మేము. జూలై 10th శ్వాస బంధం కాస్త గాలి సునామీ బంధం అయింది. ఎక్సలెంట్. కానీ ఓకే, సో ఈ పాట పాడారు, ఇదంతా చేశారు, లిరిక్స్ కూడా మీరే రాశారు? లిరిక్స్ నేనే రాశాను. మొత్తం అంతా మీరే చేశారు అయితే? మొత్తం అంతా. మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ కంపోజింగ్ అండ్ సింగర్ మీరే అంతా? నాకు బాగా సపోర్ట్ చేసింది సుమన్ అన్న, మంచిగా ప్రొడ్యూసింగ్ చేసాడు. అదే మొదటి మిక్సింగ్ మాస్టరింగ్ లూకా స్టూడియోస్ అని మన వైజాగ్ ఉంది ఏయూలో. అంటే ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేయాలి అంటే మనం అంటే యాజ్ ఏ మనిషి డబ్బులు పెట్టిన వాళ్ళు మా ఇదంతా ఆర్ట్ క్యాప్చర్ మీ అందరూ కలిపి మేము ఏంటంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తాం అంటే హైదరాబాద్, ప్రతిదానికి హైదరాబాద్ అని వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు తెలుసు కదా అవకాశాల గురించి. వైజాగ్లో ఉన్న వాళ్ళం మాకు ఆ సపోర్ట్ ఎంత దొరకదు, అంత హైదరాబాద్ వెళ్ళి ఉండాలి. సో అది మాకు చాలా కష్టమయ్యి మేము ఏం చేసామంటే ఏం చేద్దామంటే ఇక్కడ మనకి లుక్ స్టూడియోస్ అని ఉంది. లుక్ స్టూడియోస్ అని మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ఆశీర్వాద్ గారు అని చెప్పి వాళ్ళ సీనియర్ చాలా మూవీస్ కొని కొట్టారు. వాళ్ళకి వెళ్ళి చెప్పుకున్నాం ఇది పొజిషన్ అంటే మేమైతే ఎంత తీసుకుంటాం తీసుకుని మా సినిమా కాదు, మాదేదో ఏదో బతకాలి యంగ్ టాలెంట్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేము యంగ్ టాలెంట్లు కానీ ఒక టాలెంట్ పీపుల్స్ వస్తున్నప్పుడు ఒక రేటు చెప్తే భయపడి యంగ్ టాలెంట్ ఆగిపోతుంది. మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే గెలిస్తే మీరు గెలిచినట్లే కదా. నాకైనా ఓకే బ్రదర్ అని వాళ్ళు సుమన్ అన్న ఆశీర్వాద్ గారు ఇద్దరు కలిసి బాగా సపోర్ట్ చేసి నాకు ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మిక్సింగ్ మొత్తం ఇక్కడే చేసి మొత్తం అంతా వైజాగ్లోనే మొత్తం A to Z అంతా వైజాగ్ చేశారు. ఓకే. అండ్ క్యారెక్టర్ రాజమండ్రి నుంచి వచ్చింది. సో దివ్య గారు మీ గురించి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ నాదంతా మోడలింగ్ ఫీల్డ్ అండి, ఎప్పుడు యాక్టింగ్ సైడ్ పోలేదు నేను. ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్. ఓకే. అంటే మీకు ఎలా కనెక్ట్ అయ్యారు సింకా గారితో మీరు? ఇన్స్టాలో సాంగ్ ఉంది చేస్తారా అని అడిగారు. నాకైతే రాదండి, నేను ఎప్పుడు చేయలేదు, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పా. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నారు. ఉందండి అంటే సరే అయితే నేను చేయించుకుంటాను మీరు వచ్చేసేయండి అన్నారు. చాలా భయంగా వచ్చాను, చాలా బాగా చేయించారు. అసలు టెన్షన్ పడద్దు అన్నీ స్లోగా చెప్పి చాలా దగ్గరుండి ఏదో చిన్నపిల్లకి చెప్పినట్టు చాలా బాగా చేయించారండి. అంటే ఈ సాంగ్లో మీరు మదర్ క్యారెక్టర్ ప్లే చేశారనమాట. సో మీకు ఎలా అనిపించింది అంటే స్టార్టింగే ఇప్పుడు మీరు ఫస్ట్ అంటున్నారు, బేసిక్గా ఎవరైనా మదర్ క్యారెక్టర్స్ అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తారనేసి అదొక దీంట్లో ఉంటారనమాట. సో అంటే మీరు ఎలా కన్విన్స్ అయ్యారు ఈ క్యారెక్టర్ని తీసుకోవడానికి? అంటే ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఆయన పక్కన ఏదో ఒక రోల్ ఎక్స్పీరియన్స్ అంటే యాక్టింగ్ లో ఏదో ఒక చిన్న రోల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మంచి రోలే ఇచ్చారు కదా. సో ఏ రోల్ అయితే ఏముంది నేర్చుకోవడానికి వెళ్తున్నాం కదా అనేదిలో వచ్చేసా. కానీ మధ్యలో BTS బిహైండ్ ద సీన్స్ చాలా బాగా చేసాం, చాలా ఫన్ అంతా బాగా అయింది, ఎక్కడ టెన్షన్ లేదు. వచ్చినప్పుడు ఎంత టెన్షన్గా వచ్చానో తర్వాత అంతా కంఫర్టబుల్ అయ్యాను అనమాట. అంటే ఈ సాంగ్లో ఈ రోజుల్లో ఇండిపెండెంట్ ఉమెన్స్ కదా, మామూలుగా నాకు నీకు కథ అలాంటిది చూసారు. పోస్టర్లో కూడా యాటిట్యూడ్ ఉంటుంది, ఆ లుక్ రావాలి అంటే తనకి ఆ లుక్ వస్తుంది. ఈ రోజుల్లో నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తాను, 2 లక్షలు సంపాదిస్తే నీకు నాకు తేడా ఏంటి అది వచ్చేసింది అలాగమాట. సో అందుకని ఇంకా 5 రోజుల్లో విడిపోదాం అనే కాన్సెప్ట్ మీద వెళ్ళింది అనమాట. ఆ యాటిట్యూడ్ క్యారెక్టర్ కావాలి, తర్వాత లాస్ట్లో కన్విన్స్ అయ్యే క్యారెక్టర్ కావాలి. సో రెన్యూ తనకు ఉంది కాబట్టి సో ఈ రకంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఏదో ఒక తీసుకొని ఒక జోనర్ తీసుకొని తను అలాగా చేశాను. తను US వెళ్ళిపోతుందనే కథనే తీసుకెళ్ళాను. అంటే మీరు ఫైట్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారు అండ్ మళ్ళీ కలిసిపోతారా? అది చూడాలి. చెప్పద్దండి, నేను చెప్పను. తను చెప్పద్దండి, చెప్పను. కథ అయితే చెప్పద్దు. రైట్, చెప్పదు. అల్లరి అప్సరా మిమ్మల్ని చాలా దగ్గర చూసాను ఆల్రెడీ. నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు తెలుసా? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కదా, నిజం చెప్పు.
డ్రామా జూనియర్స్ లో చూసా నిన్ను, నువ్వే కదా అది? అవునా? అప్సరా, ఇక్కడ మీ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ ఇచ్చారు వీళ్ళిద్దరు, అవునా? ఎవరంటే ఇష్టం నీకు ఇద్దరిలో? ఇద్దరు ఇష్టమేనా? ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు. అవునా? సరే, నువ్వు ఈ పాటలో మొత్తంలో నీ క్యారెక్టర్ గురించి నన్ను చెప్పగలుగుతావా? ఏం చేసావు మరి పాటలో చెప్పు. తెలీదా? అవును, ఇక కుక్క కూడా ఉందని విన్నాను, పప్పి ఉందా సాంగ్ లో? నీకు భయం లేదా పప్పీస్ అంటే? క్యూట్ ఉంటాయనా? సరే, ఇప్పుడు కుక్క అంటే భయం అన్నారు మీ డాడీ, నాతో నేను తీసుకురానా మరి? పెద్దదైతే వద్దండి, చిన్న డాగ్ కావాలి. నేను యాక్చువల్గా సరస్సులు పెట్టింది. అవునా? నాకేమందంటే బిగ్ డాగ్స్ తీసుకొస్తాను, మరి పక్కన యాక్ట్ చేయాలి కదా అంటే నాకు బిగ్ డాగ్ వద్దు, చిన్నది నాకని చిన్నది ఉందండి. ఇప్పుడు దీనికని చిన్నది అంటే వెంటనే ఒక జాక్ని, ఆ బ్రీడ్ని తీసుకొచ్చి దానికి చేశాను. అవునా? అంటే షూటింగ్ అప్పుడు బాగానే అంత లేదండి, అది ఇద్దరికి పడదు అసలు. అప్పుడు అది కానీ డాగ్ ఉండకపోతే ఇద్దరికి పడుతుంది, దానికి అది పడుతుంది, దీనికి ఇది పడుతుంది. ఇద్దరు పోటీగా యాక్ట్ చేస్తారు. అంటే నీ పేరు ముందర అల్లరే నీకు ఎవరు పెట్టారు మరి? మీ మమ్మీ డాడీ పెట్టారు అల్లరి అప్సరా అని? అవును, అప్సరా నీ ఫేవరెట్ హీరో ఎవరు? అప్సరా ఎవరు అంటే చిన్న డాడీ. చిన్న డాడీయా? చిన్న డాడీ ఎవరు అంటే ఒరిజినల్ డాడీ ఉంటుంది. అంటే నేను డూప్లికేట్ కదా. ఓకే ఓకే. మహేష్ బాబు గారు అంతే. మహేష్ బాబు గారు అంటే ఇష్టమా? మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తావా మా కోసం? కానీ చెప్తాను పెద్ద అయిన తర్వాత, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. కానీ డైలాగ్స్ ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా నీకు? డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గారు. కాదు, నిన్నే ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ ఇష్టం అని చెప్పింది. ఉంటారా నీకు ఇష్టమైన హీరోస్? ఓకే, పవన్ కళ్యాణ్ గారికి మా కోసం ఒక్క డైలాగ్ చెప్పు, ఆడియన్స్ కోసం. సరే, చెప్తావా? చెప్పు. అతను ఎలా చేస్తారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా నీకు ఫ్యాన్స్ అయిపోతారు. నీకు కావాలి అందరు ఫ్యాన్స్? తెలివిందండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి ఒక్క డైలాగ్ మా కోసం. అవి కూడా నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. చెప్పమ్మా ఒకసారి. తిక్కుంది, నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క. దానికి ఒక లెక్క ఉంది. సూపర్ సూపర్ సూపర్. అయితే నెక్స్ట్ ఇంకా మూవీ ఛాన్సెస్ వస్తే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడం. డైరెక్ట్ గా. ఎస్. సో ఎస్ అండి, కమింగ్ టు యూ, డిఓపి అంతా మీరే చూసుకున్నారని విన్నాము. సో ఆర్ట్ క్యాప్చరా? ఆర్ట్ క్యాప్చర్ అనేది ఇదివరకే వినున్నాం అనమాట. బికాస్ చాలా సెలబ్రిటీస్తో అంతా మీరు వీడియోస్ అన్ని చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువనే ఉన్నారు. 16 years. యా. సో ఈ సాంగ్ పర్టికులర్లీ అంటే స్పెషల్గా ఏమైనా చేశారా? సాంగ్ అంతా స్పెషల్గానే ఉంటుంది. ఓకే. సో డార్లింగ్ నా దగ్గరికి మనకు సాంగ్ వినిపించి మాట్లాడినప్పుడు ప్రతిదీ మేము ఆ సాంగ్ విన్నప్పుడే ప్లేసెస్ డిసైడ్ చేసుకున్నాం. దానికి వెళ్ళి ఒక 4 days వర్క్ చేసి ఈ ప్లేస్లో ఏ షాట్ తీద్దాం, ఈ ప్లేస్లో ఏ షాట్ తీద్దాం. పర్టికులర్గా కొన్ని షార్ట్స్ ఉంటాయి, వెడ్డింగ్ షార్ట్స్ అవి ఉంటాయి. నాకు ఇది కావాలి అంటే అదే మన సింక్ ఎక్కడ తగ్గలే. అవునా? వాటర్ దగ్గర రెయిన్ షాట్ కావాలి. సో మేము ప్లాన్ చేసుకున్నాం, రెయిన్ షాట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. 2 వాటర్ ట్యాంకులు తెప్పించాడు. అది అంతా ఏంటంటే మిషన్ ఫెయిల్ అయిపోయింది. వాటర్ మనకు వర్షం పడాలి, ఒక ఫ్లోర్ పైన మాట. సో వాటర్ రావడానికి కష్టం. సో నేను డిసప్పాయింట్ అయిపోయాను. వెంటనే మనోడు కెమెరా వదిలేసి నీకెందుకు నేను ఉన్నాను పద అని చెప్పి నాదని మేడ మీద వెళ్ళి ఆ పైప్ పట్టుకుని మొత్తం తడిచిపోయాను. 2 hours కంటిన్యూస్ గా వాటర్ పట్టి అవుట్పుట్ కోసం ఒక చిన్న బడ్జెట్. మనకి అది కూడా కావాలి, అది కావాలంతే. అది కావాలంటే ఎలాగైనా చెయ్యాలి. సో దానికోసం ఈ కాన్సెప్ట్ లో పంచభూతాలు వస్తాయండి. అది విన్నాను, అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడే. పంచభూతాల కాన్సెప్ట్ అనేది మీరు ఇందాక డిస్కస్ చేస్తుంటే విన్నాను. సో ఆ పంచభూతాల కాన్సెప్ట్ ని ఈ సాంగ్ లో ఎలా ఇంటిగ్రేట్ చేశారు మీరు? మేము ఈ సాంగ్ లో వాటర్ ని ఇంక్లూడ్ చేసాము, ఫైర్ ని ఇంక్లూడ్ చేసాము, గాలి అనే ఒక దాని మీద కూడా ఇచ్చేసాము. వాటర్, ఫైర్, మ్యాక్సిమం అన్ని ఇంక్లూడ్ చేసి మేము ప్లాన్ చేసుకుని తీసాము. ఏదైనా మీరు ఆ ఫుల్ సాంగ్ చూస్తే అసలు మేము ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఇదంతా వైజాగేనా అనిపిస్తుంది. చాలా సపోర్ట్ చేశారండి. రాగానే నా ఫ్రెండ్, నా డార్లింగ్, బాగా క్లోజ్. సో నేనేం చెప్పానంటే మేము ఎప్పుడో చేద్దాం అనుకున్నాం. సో నేను ఒక మంచి సాంగ్తో వస్తాను డార్లింగ్ నీ దగ్గర అంటే ఓకే డార్లింగ్ నువ్వు రా ఏదైనా చేద్దాం అనగానే వైజాగ్లో
మంచి టెక్నీషియన్ దొరకడం కష్టమండి. నేను చాలా కష్టపడతారు కెమెరా సెటప్స్ అని కొన్ని ఇయర్లీ అది 20-25 30 lakhs ఖర్చు పెట్టి అన్ని కెమెరాస్ అని ఉంచుకొని దానికి మంచి అవుట్పుట్ ఉండాలి కదండి. అవునవును. మనం ఎన్నుకొనడం ఈజీ, దాన్ని మేపడం కష్టం. సో అలాగా కొన్నాం ఏముంది, కొన్నాడు కష్టం, కానీ దాన్ని ఎలాగే మంచి అవుట్పుట్ రావాలి, జనాల్లో వెళ్ళాలి, తన కసి తను ఎప్పుడు అందరి టీం నియర్లీ 10-20 మంది ఉంటారు, ఇంత మెయింటైన్ చేస్తుంటే ఇంతమంది చూసుకుంటాడు. కానీ ఏంటంటే డార్లింగ్ ఒక మంచి అవుట్పుట్ చేద్దాం డార్లింగ్ అని, కానీ పాట పెట్టగానే ఫస్ట్ తన కారులో వినుకుంటూ వచ్చాడు మాట. కారులో విని మీద వీడియో పెట్టాడు, నేను కార్లో వింటున్నా నీకు సాంగ్ సూపర్ ఉంది వెళ్ళిపోదాం పదా. ఇక్కడ ఇంకా స్పెషల్ ఒకటి ఉంటుంది, అంటే మనం ఎవరు యూజ్ చేయలేదు, మేము కొన్ని యూజ్ చేసిన ప్లేసెస్ ఉంటాయి, అదంతా సాంగ్ లోనే చూడాలి. ఒక సాంగ్ కోసం ఇది కూడా ఇంత ఖర్చు పెట్టి అన్న చేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఏంటని చూడాలంటే సాంగే చూడాలి. ఇప్పుడు ప్లేసెస్ అని రివీల్ చేసేస్తే ఓకే వెళ్ళిపోతాయి. నాకు ఇవన్నీ వినిన తర్వాత నాకు ఇంకా సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా చూద్దామని చాలా వెయిట్ చేస్తాను. 4 days కంటిన్యూస్ గా అసలు నాకు తెలిసిన వరకు మార్నింగ్ 6-7 స్టార్ట్ అయిపోతే నైట్ 2-3 అయిపోయిందండి. మళ్ళీ 1 or 2 hours కార్లో పడుకోపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. నా టీం కూడా ఎగ్జాక్ట్ చెప్పాలని, నా టీం చాలా హార్డ్ వర్క్ చేశారు. డిఓప్స్, కెమెరామెన్స్ ఇద్దరు, రాకేష్, ప్రవీణ్ పీజీ అని చెప్పి, ఇంకా లైటింగ్ ఎక్విప్మెంట్ టీం అంతా కూడా నా టీం. ఆర్ట్ క్యాప్చర్ టీం అంటే ఇంకా ఆర్ట్ క్యాప్చర్ టీమే, చాలా కష్టపడ్డారు. 2-3 కెమెరాస్ వెంటనే ఫ్లై అంటే ఫ్లై కెమెరా కాంటే ఇప్పుడు ఒక చిన్న ఫైర్ క్యాంప్ వేయాలి, ఎందుకు తెచ్చి నేను పెడదాం అది అంటే నీకు ఎందుకు మనోడే సెట్ చేసి కృష్ణ సెట్ చేసి మొత్తం అంటే మేమే ఆర్ట్ మేమే అందరూ. ఇంకా మాకు ఏంటంటే అండి సినిమా అంటే 100 మంది పనిచేస్తారు, మాకు అంతమంది పనిచేసే స్కోప్ ఉండదు. మాకు మేమే కష్టపడి దానికి సపోర్ట్గా వచ్చే ఛాన్స్ ని మా టాలెంట్ మేము చూపించుకోవాలి. అలాగా దేవరావుని, అప్సరా బాబాని, దివ్య గారు, ఇంకా మా కెమెరా డిపార్ట్మెంట్ ఎవరైనా వచ్చే ఛాన్స్ని ఎందుకు వదులుకోవాలి, మేమేంటో చూపించాలి, అది వచ్చినప్పుడే చూపించాలి. అది వైజాగ్ నుంచి చూపిద్దాం అనుకున్నాం, అందరూ వైజాగ్. నాకు తెలిసి ఈ హోల్ ప్రాసెస్ మీరు ఈ షూట్ అంటే దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ లోపు మీరు ఒక ఫ్యామిలీ లాగా అందరు క్లోజ్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. అందరూ మంచి క్లోజ్ గానే ఉంటాం. మీ మెమరబుల్ మెమరీ ఏంటండి ఈ మొత్తం జర్నీలో, ఈ షూట్ చేసినప్పటి నుంచి? పెళ్లి సెటప్ అంటే ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉన్నదా? క్లారిటీ ఇస్తున్నారా మాకు? స్టోరీ అంటే ఇప్పుడు ఎవరైనా వెడ్డింగ్ థీమ్ అంటే చిన్న షార్ట్ 30 seconds షార్ట్ కోసం సెటప్ కోసం ఆలోచించాం కదా, ఎక్కడో దగ్గరికి వెళ్దాం, ఏదో గుడి దగ్గర అక్కడ ఏదో బెల్లైటీ మ్యాజిక్ చేసి తీద్దాం, అలా చేయలేదు. నాకు ఇక్కడ అది థీమ్ కావాలి, అరేంజ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు వచ్చేసి ఎవరు అసలు సెటప్ ఏం వేయకుండానే గ్రాఫిక్స్ పెట్టేస్తారు. సెటప్ కి మాకు 60+ ఖర్చు అయిందని నమ్ముతారా? అవునా? ఓకే, అంటే ఓన్లీ ఆ పెళ్లి సెటప్ కా 5 seconds షార్ట్ అంటే నిజంగానే మీరు మొత్తం ఒక మండపం అంతా తీసుకొని చేశారా? ఒక హోల్ పెళ్లి సెటప్ మొత్తం క్రియేట్ చేశారు. చిన్న బొట్టు దగ్గర తాలిబొట్టు కింద పెట్టే అన్ని న్యాచురల్ గా చీరలు, దానికి వడ్డాను గిండాలు అన్ని అంటే బంగారం కాదండి, మళ్ళీ బాగా అడిగా కొనిసాగా దాచామని ఏం కొనలేదు నేను, బంగారం అన్ని రోల్డ్ గోల్డ్. సో అవన్నీ ఉన్నాయి, అన్ని సెటప్ చేసి మొత్తం క్రియేట్ చేసి. అంటే నేను ముస్లిం అండి, నాకు మాది వేరే రకంగా మ్యారేజ్ అంతా అయింది, నేను హిందూ సెకండ్ మ్యారేజ్ లాగా. ఆ 5 seconds గురించి అని అన్నాను, ఇప్పుడు అవసరమా నాకు, మాది సినిమా కాదు, ఒక సాంగ్ దానికి లేదు, నువ్వు చెయ్యాలి. కొంచెం ఎక్కువ చేస్తుంటాం. సో ఇలా కాదు, నాకు తెలిసి ఏం చేయాలో, నువ్వు సెటప్ నేను చేయించేస్తాను. తాళి కట్ట చేతి మునిగిపోతున్నాయి. తలంబర ఆ సాంగ్ లో షార్ట్ ఉంటుంది, 3 ముళ్ళే విడిపోయినా ఒక లైన్ వస్తుంది, 3 ముళ్ళు అంటే కట్ట విడిపోవాలన్నమాట. అలా ఒక 2 షార్ట్ అని అంటే అందులో ఈ 3 ముళ్ళు కట్టినప్పుడు చెయ్యి వణికిపోయింది అనమాట. ఎందుకు మావిడ ఎక్కడ నుంచి చూస్తుంది అంటే అది ఉంటుంది కదా ఫీలింగ్, భయం. నేను నాకు మా బాయ్ ఫ్రెండ్ నాకు వద్దు తను, నేనేది నా పిల్ల ఉందని అంటే యాక్చువల్లీ చాలా టెన్షన్ పడిపోయాం. చూసినప్పటికి అయిపోయాం అనమాట, వీళ్ళు కట్టు నేను కట్టలేను అనగానే ఆ రిలీజ్కి రావాలని చెప్పి ఆ లిరిక్స్ అలా ఉంటాయి, తలంబరాలే ఉంటాయి. ఒకసారి మా వాడు పాడుతూ చరణంలో 7 అడుగులు వెనకకి నడిచెనులే 3 ముళ్ళే చేయి జారినలే ఉంటాయి. అంటే ఎలాగంటే 7 అడుగులు వెనకకి నడిచెనులే 3 ముళ్ళే చేయి జారెనులే అని ఒక ఇది మంచి లైన్ ఉంటుంది. దీనికి వీళ్ళు కరెక్ట్గా సింగ్ చేసి నాకు హ్యాపీగా అనిపించింది. మనోడు నేను ప్రతిసారి ఈ లైన్కి సూపర్ అంటే మనోడికి ఏంటంటే ఒక అవకాశం కదండి ఇది. ఇప్పుడు ఎవరికైనా సినిమా తీసే డైరెక్షన్ ఇదంతా వేరే పాయింట్, ఒక పాట పాడిన వాడికి ఇలా క్రియేట్ చేసి చూపించడం, తనకి విజువల్లీ పాట వినడానికి బాగుంది, చూడడానికి బాగుండాలంటే ఈవెన్ ఎఫెక్ట్స్ పెట్టాలి. వర్షం షార్ట్స్ పడతాయి, అన్ని షార్ట్స్ పడుతున్నప్పుడు డెఫినెట్లీ మనోడు అనుకుంది కావాలని చెప్పి నేను అసలు ఈ ఫ్యామిలీ డ్రామాలో ఒక కుక్కను కూడా తీసుకొచ్చాను. చూసానండి ఇక్కడ, అక్కడే ఉందంటే పోస్టర్లు ఉన్నాయి, అది వాళ్ళు చూపించలేదు అంటారు. సో జాక్ అని అసలు వాడి గురించి చెప్పాలంటే అండి, ఇందులో నాకు 2 కళ్ళు అంటే
మా అప్సరా అండ్ జాక్. ఎందుకంటే మేమందరూ పెద్దవాళ్ళు, మాకు ఒకటి ఉంటుంది 5 years of age. 5 years of age లో డైలాగ్స్ చెప్పడం కానీ, అంటే రాత్రి పగలు 2-3 వరకు, నాకు తెలిసే వరకు ఒక బ్లడ్ సీన్ ఉంటుంది, ఒక ఏదో అంటుకుంటుంది, అది కంటిన్యూస్గా ఉండాలి. 2 days ఉంది అలా. 2 days ఆఫ్ 4 నుండి నైట్ 2, మళ్ళీ 4 నుండి నైట్ 2. అసలు ఆ ఓపికని అసలు అనుకోలే. ప్లస్ మేము ఒక చిన్న సీన్లో చేస్తాం, ఆ పక్కన మనం చెప్పేస్తాను స్టోరీ అని తర్వాత చెప్తాను. తర్వాత జాక్ గురించి అయితే మాత్రం డాగ్, వీళ్ళిద్దరూ మా బాధల్లో మేము విడిపోతున్నామని వీళ్ళిద్దరూ కలిపింది వీళ్ళిద్దరే అన్నమాట. మళ్ళీ అంత ఇంపార్టెంట్ సోర్స్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల అది ఎలా కలిపింది, అసలు డాగ్తో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. నిజమే. అసలు అది ఎందు నేనేమిటి పెద్ద డాగ్ అంటే తిని భయం, ఎందుకంటే హై సైజ్ ఉంటే తను ఏమైనా డాగ్ రియాక్ట్ అయితే నాకు భయం. తినేమంచి పర్లేదు తెచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరికి సెట్ లో పడట్లే. నేను ఇద్దరిని కలపడానికి బోల్ ట్రైనింగ్ చేస్తాను, ఇద్దరికి ఫ్రెండ్షిప్ చేయడానికి. ఓకే, అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళు మిమ్మల్ని కలిపారు, బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళిద్దరిని నేను కలుపుతున్నారు. అంతే కదా. జాక్ గురించి, జాక్ అంటే ఇష్టమే కదా. అవునా? సో అప్పుడు ఆ జాక్ ఎలాగా చేసింది అనగానే పాపం వాళ్ళు అరవింద్ గారు అని చెప్పి తన పర్సనల్ ట్రైనర్ బాగా ఓన్. ఆ డాగ్ పైన 2-3 lakhs ఉంటుందండి డాగ్. సో ఆ పేరు ఏదో మర్చిపోయాను, బట్ ఆ డాగ్ గురించి మాత్రం ఇది జాక్. సో జాక్ ఉండిపోయింది, ఎందుకంటే వాళ్ళు చూసి చాలా ఇంప్రెస్ అయ్యిందండి. ఎంత డెడికేట్గా మార్నింగ్ 7కి వచ్చి నైట్ 2 వరకు యాక్ట్ చేసేవాళ్ళు. ప్రతి సీన్ లో తన పక్కన కూర్చొని నించుంది. దీంతో తను కూడా ఫీల్ అయ్యేలా మేము క్యాప్చర్ చేయడానికి ఎన్ని షాట్లు తీసుకుని ఉంటాం. పాప ఒక రూమ్ లోనే రావాలండి, ఫాదర్ పిల్లండి, ఎందుకంటే విడిపోయి ఉన్న కదా, అటు ఇటు విడిపోతారు కదా. పాప ఇలా వచ్చినప్పటికల్లా డాగు రావాలి. పాపతో ఇచ్చేస్తే డాగు వెయిట్ చేయాలి. ఎక్కడ డాగ్ వెయిట్ చేస్తుంది? వేయదు. పాప ఎక్కడ నించుంటే ఆల్బమ్ ఏమైనా చూసినా ఆ డాగ్ కూడా చూస్తూ ఉండాలి. అది అంత కష్టం, అసలు డాగ్తో చేయడం కష్టం. కానీ ఆ ట్రైనింగ్ డాగ్ కాబట్టి, ట్రైనర్ ఉన్నారు కాబట్టి ఇలా చెప్తే డాన్స్ చేస్తుంది. అసలు నోరు ఒకటే లేదు కానీ అంతే చేస్తుంది. అసలు మాకు చాలా పాపతో యాక్ట్ చేయించడమే కష్టం. డాగ్తో కొన్ని యాక్ట్ చేసి చూపించడం అనేది అసలు మాకు అది మాత్రం చాలా కష్టపడి చేసాం. ఓకే. అండ్ అంటే మీరు ఇక్కడున్న టీం కాకుండా అంటే ఇంకా మీ టీం ఎవరైనా ఉన్నారా, లైక్ బిహైండ్ ద హోల్ గాలి శ్వాస బంధమల్లే? బిహైండ్ అంటే ఎడిటర్. ఓకే. మన డిఏ దీనికి బాగా తీసుకొచ్చింది ఫస్ట్ అతనే. నాకు చూసిన వెంటనే డెల్లింగ్ ఎడిటర్ మన జీవన్. ఓకే, జీవన్. ఆ జీవన్ గారు ఎడిటర్ డిఏ. అతను చూడగానే ఫస్ట్ అడుగుతాం కదా, సార్ ఎలా ఉంది సాంగ్, బాగానే ఉందా, అసలు ఏంటి? నో డౌట్, నువ్వు ఏదో లవ్ సాంగ్ ఫోక్ సాంగ్ కాదు, ఇది ఒక ఎమోషనల్ పిల్లల గురించి తీసుకో. చాలా మంది చూసి దాన్ని మారే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు కొన్ని ఆలోచిస్తారు, ఎందుకు పాపం ఎవరైనా చెప్పకూడదు కానీ సింగిల్ పేరెంట్స్ ఎవరు చూసినా ఇది రియాక్ట్ అవుతారు. అయ్యో నా బేబీ కూడా ఇలాగా అనుకుంటుంది కదా, తనకి కలపాలనుకుంటా. అందులో అప్సరా యాక్టింగ్తో ఇంకా చింపేస్తుంది. ఏ సింగిల్ పేరెంట్ అయినా చూసి ఒక్కరికి కలిసినా కూడా మా టీం అంతా హ్యాపీ ఫీల్ అవుతాం. మీ పాట వాళ్ళు వెయిట్ చేస్తారు బట్ ఎవరైనా కలుస్తారేమో అని. అతను జీవన్ గారు డిఏ చూసి, ఎడిటరు అతను చూసి ఈ సాంగ్ చాలా బాగుంది, అతను ఫస్ట్ ఇచ్చేశారు. నెక్స్ట్ దీనికి మాకు టీం, నా డైరెక్షన్ టీంలో మొత్తం అంతా నాకు భరత్ అని మరి మొత్తం నన్ను బాగా సపోర్ట్ చేసి మొత్తం అంతా చూసుకున్నాను. తర్వాత డిసెంబరీ మేకవర్స్ అని ఆవిడ పాపం ఏ రోజు అంటే మా టీము నేను చెప్తున్నానండి, తిని ఎవరు ₹1 లేకుండా ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టాను తప్ప పర్సన్స్గా ₹1 కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య అయితే నేను రాజమండ్రి వచ్చి తనే ఓన్గా ఉండి నాకు తెలిసిన వరకు కొంచెం మంచినీళ్ళు తప్ప ఇంకే రోజు ఈ నోరికి అడగలే. అంటే ఈ రోజుల్లో నాకు బిర్యానీలు కావాలా, సబ్వే కావాలి, KFC కావాలి, నేను హీరోయిన్, నేను మోడలర్ని, అది అసలు ఎనీ లేకుండా తాను. అప్సరా అయితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు కూర్చొని తినుకుంటూ ఉండేది, అంతే కదా, చాక్లెట్తో ఉండేది. ఇక మా వాళ్ళు అయితే మీ అందరూ ఆ ప్రాజెక్ట్ బాగా రావాలి దాని మీద ఉన్నారు. ఎవరు ₹1 ఆశించకుండా అందరూ నాకు కష్టపడి చేస్తారు. అందరూ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి అందులో ఈ డిసెంబరీ మేకవర్స్ ఆవిడ కూడా ₹1 కూడా 4 days అండి. ఈ రోజుల్లో మీకు తెలుసు మేకప్ గురించి ఎలాగే లేడీస్ కాబట్టి. ఆ మేకవర్ ఆవిడ వచ్చి డ్రెస్ డ్రాపింగ్ అంటారు కదా, ఆ శారీ కట్టడం కానీ, లేకపోతే ఈ నైట్ 12 వరకు ఆవిడ ఉండేది. ఆవిడ పైసా ఆవిడకి మంచి పేజ్ ఉంది అంత, కానీ నన్ను చూసి నా మీద నాకున్న ఏమంటారు ప్యాషన్ చూసి సింకా గారితో చేయాలి, సింకా గారు అయితే మాకు ఇది అని చెప్పేసి ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేస్తాం. నాకు తెలిసిన వరకు ఆవిడ ఖర్చు నాకు తెలిసిన వరకు 4 days అంటే 4 5 25,000 అయినా ఆవిడ ₹1 ఆశించుకుని ఆవిడే ట్రావెలింగ్ చేసుకుని ఆవిడ వచ్చి ఆవిడ చేస్తాం. అందుకే ఆవిడ గురించి చెప్పాల్సి వస్తుంది నేను అంతే. అంటే వీళ్ళందరినీ కూడా మీ టీం అందరినీ మీరు ట్రూ ఇన్స్టాగ్రామే చూస్ చేసుకున్నారు? ట్రూ ఇన్స్టాగ్రామ్. ఓకే. అంటే సోషల్ మీడియా
ఇట్స్ ఆల్ Okay. అబౌట్ సోషల్ మీడియా. అంటే మన అప్సరా కూడా మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇద్దరు ఫ్రెండ్స్ మేము ఇద్దరు కలుసుకున్నాం, మేము టీమ్ అప్ చేసుకున్నాం, ముందర మాట్లాడుకున్నాం ఎలా ఏంటి టీం ఎలా చేయాలంటే మనోడికి సర్కిల్ ఉంది, నా సర్కిల్ ఉంది, ఇలా చేద్దాం, నాకు ఈ లొకేషన్ కంటే పద నీకు ఎందుకు డార్లింగ్ నేను ఉన్నాను కదా మనోడు అన్నాం, మనోడు ఏమడితే నేను ఉన్నాను. ఈ పాట రావడం మాత్రం 2 కళ్ళు మాకు సపోర్ట్. సూపర్ అండి, అమేజింగ్ అమేజింగ్. ప్రొడ్యూసర్స్ మీ వైఫ్ అన్నారు, అదే ప్రొడ్యూసర్ గురించి చెప్పకపోతే ఎలాగంటే నేను లెగుస్తుంటాను ప్రొడ్యూసర్ చెప్పాలి మనం మర్చిపోయాను. అదే మళ్ళీ ప్రొడ్యూసర్ గురించి మర్చిపోతే ఇంకా అదే ఇంటికి రా చూసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఆడి గురించి చెప్తానే భయం, ఎందుకంటే వాట్ ఎవర్ ఎంత చేసినా బిహైండ్ ది సీన్స్ లాగా బిహైండ్ ది స్టోరీ నా వైఫ్. సో డెఫినెట్లీ తను సపోర్ట్ లేకపోతే నేను ఉండలేను. సో తను నేను ఈ పెళ్లి సెటప్లు కానీ ఏ సెట్ ఎవరైనా తిడతారండి, ఒప్పుకోరు కానీ అవుతుంది. ఏదైనా ప్రకాష్ చేయించాడు నేను ప్రూఫ్ తీసుకున్నాను, మా డార్లింగ్ ఉన్నాడు కాదని చెప్పాలి, లేకపోతే ఎక్కువ బాధపడింది కూడా మీ వైఫ్ చూపిస్తా. నేను ఫస్ట్ చూపించాలి కదా ఎలా రియాక్ట్ అయ్యారు? సాంగ్ అయ్యి 3 months అయ్యింది. 3 months తర్వాత వెయిట్ చేసి అవుట్పుట్ వచ్చింది, చూపించాలి, భయం వేస్తుంది ఎప్పుడు తిడతాది. సాంగ్ పోయి చూసాను, అలా భయంగా తిరుగుతుంది, అన్ని సామాన్లు అన్ని పక్కన ఎక్కడ ఎడుతున్నాను, ఏంతో కొట్టేస్తుందేమో అని వెయిట్ చేస్తే ఎలా చూసింది, నా ఇలా లుక్ ఇచ్చింది, అలా కామ్గా ఉన్నాను, బాగుంది అంది. ఓకే ఇంకెప్పుడు ఇలాంటి చేయకండి. కానీ ఫస్ట్ ఎక్కువగా మావాడే, ఎందుకంటే అవకాశం ఇచ్చింది మనోడికి ఎక్కువ కదా, ఎందుకంటే హీరో కదా, స్టార్ అన్ని రావడానికి మనోడు మ్యూజిక్ కాబట్టి. మనోడు మాత్రం సార్ ఇప్పటికొచ్చి నేను చాలా మంది కలిసి హర్షసాయి గారిని, చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు ప్రమోషన్స్ చేసినప్పుడు అది కానీ మేడం గారు మెయిన్ నాకు నా మెయిన్ మెయిన్ ఏమంటే సెలబ్రిటీ మెయిన్ పిల్లలు సెలబ్రిటీ కల్పించా అంటే ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టైం మనం ఉన్నాం మొన్న అడుగుతా అసలు ఎందుకు చేస్తాను నువ్వు అంటే, ఎందుకు చేస్తా నాకు కారణం లేదు బట్ మంచిగా చేస్తాను కానీ ఓకే ఆవిడ ఆ రకంగా నాకు సపోర్ట్. యాక్చువల్లీ అది బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మీకు మీ వైఫ్ ఏమో ఇది హోల్ జర్నీ. ఈ ఫీల్డ్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు, అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆవిడ అర్థమైపోయింది. నా ఇచ్చిన కమిషన్ నేను ఇస్తున్నాను, షాపింగ్ అని నా పాయింట్స్ నాకు ఉన్నాయి. సో ఎవరికైనా బిగ్గెస్ట్ సపోర్ట్ వైఫ్. ఎందుకు చెప్తానంటే ట్రైనింగ్ ఇప్పుడు కొత్తగా పెళ్లి అవుతుంది, మొన్న ఎంగేజ్మెంట్ అయింది, సో అందుకే అందుకే చెప్తున్నాను నెక్స్ట్ 10 రోజులు ఎప్పుడో పెళ్లి ఉంది, అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. టైం ఉందా? అయితే ఈ పాట గ్రాండ్ సక్సెస్ అయిపోయాక డబుల్ సెలబ్రేషన్ మీకైతే గట్టిగా పాకిస్తాన్ చెప్పాడు, గట్టిగా ఉంటుంది. ఇది దీనికి ఇంకా సపోర్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ మొత్తం డిజిటల్ పార్ట్నర్స్ నాకు బ్రాండెక్స్ మీడియా అని ప్రదీప్ అండ్ మహేష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న బాగా నాకు జస్ట్ దీనికి ప్రమోటింగ్ ఎవరు చేసిన దానికని చూస్తారు. ఇంకోటి స్పై మల్టీ బ్రాండ్స్ ఈరోజు వేసుకున్న బట్టలన్నీ మావాడు బాగా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఎప్పుడు ఏం చేసినా మనోడు నాకు రాజేష్ అని దీనికి 25,000 30,000 బట్టలు నాకు కాస్ట్యూమ్స్ అని నాకు తనే నాకు స్పాన్సర్ చేసి నువ్వు సక్సెస్ అవ్వాలి డార్లింగ్ అని చెప్పినాడు. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, సో దొరకడం అదృష్టం. బాగుంటాడు కూడా. అవునా? ఓకే ఓకే అండి. సో మీ టీం అందరినీ మీట్ అయ్యి ఇవాళ ఈ అప్కమింగ్ సాంగ్ గురించి ఇదంతా డిస్కస్ చేసింది. ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అండ్ మీరు త్రూ ఇన్స్టాగ్రామ్ న్యూ టాలెంట్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బి ఆనెస్ట్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ ఇలాగే ఐ రియలీ హోప్ మీ గాలి శ్వాస బంధం వల్లే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ థ్యాంక్ యూ యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేసిన సుమన్ టీవీకి. నిజంగా చెప్తున్నా, వీళ్ళు మమ్మల్ని పిలిచి మా టీంని అందరిని పిలిచి సుమన్ టీవీ మా పల్లవి గారు యాంకర్, చంద్రశేఖర్ గారు సపోర్ట్, వీళ్ళందరూ నెక్స్ట్ నాకు చూసేవరకు ఈవిడ కూడా ఇంట్రెస్ట్ అనుకుంటాను. బట్ వీళ్ళు మాకు పిలిచి ఏంటంటే మీరు మంచి సాంగ్ చేశారు, మంచి వైరల్లో ఉంది, సో మీరు మీకు సపోర్ట్ చేయడానికి మేము వస్తామని అనగానే నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సుమన్ టీవీ మాకు ఎంకరేజ్ చేసినందుకు మీ అందరూ రుణపడి ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ కూడా నాకు అంటే ఎంకరేజ్ చేసి ఇంత మాకు ఆపర్చునిటీ కల్పించి టీవీ ముందే మేము కూడా ఒక యంగ్ టాలెంట్ అందరినీ గుర్తించారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. అండ్ ఈ ప్లేస్ కూడా అంటే వచ్చి మాకు పఫే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మీరు ఇలా మాకు సాంగ్ షూట్స్ కానీ ఏవైనా కానీ పఫే వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇది ఒక కాఫీ కేఫ్ మాట, సో పఫే. సో థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్.